ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. మరో 48 గంటల్లో వృశ్చిక రాశి వారికి డబ్బు కంటే అత్యంత విలువైనది ఒకటి దొరకబోతుంది. అదేమిటో మీరు గనక తెలుసుకోకపోతే జీవితంలో చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. గ్రహగతులు మారుతున్న వేళ మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు రాబోతుంది. సాధారణంగా మనం అనునిత్యం డబ్బు సంపాదన కోసమే పరిగెడుతూ ఉంటాం. కానీ ఆ డబ్బు కంటే మించిన శక్తివంతమైన విషయాలు కొన్ని ఉంటాయి. అవి చేజారిపోతే మళ్ళీ తిరిగి రావు. అందుకే ఈ 48 గంటల సమయం మీ రాశి వారికి ఎంతో కీలకం. ఇప్పటి వరకు మీరు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఎన్నో రాత్రులను నిద్ర లేకుండా గడిపారు. ఆర్థికంగా ఇబ్బందులు పడటమే కాకుండా మానసిక ప్రశాంతతను కూడా కోల్పోయారు. కానీ ఇప్పుడు ఆ శని ప్రభావం లేదా ఇతర గ్రహాల ప్రతికూలత తొలగిపోయి మీ జీవితంలోకి ఒక కొత్త కాంతి రాబోతుంది. అదేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వస్తే, వృశ్చిక రాశి రాశి చక్రంలోని 8వ రాశి కావడంతో పాటు దీనికి అధిపతి మంగళుడు అంటే కుజగ్రహం కావడంతో ఈ రాశి వారి స్వభావం చాలా గంభీరంగా మరియు శక్తివంతంగా ఉంటుంది. వీరు బయటకు చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా కనిపిస్తున్నప్పటికీ వీరి అంతరాత్మలో మాత్రం ఒక అగ్నిపర్వతం లాంటి శక్తి నిగూఢంగా దాగి ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఏ విషయాన్నైనా పైపైనే చూడరు. ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషించడం మరియు మూలాల వరకు వెళ్ళి నిజాన్ని తెలుసుకోవడం వీరి నైజం. ఎవరైనా తమను మోసం చేస్తున్నారని తెలిస్తే వీరికి ఉన్న అద్భుతమైన అంతర్దృష్టితో వెంటనే కనిపెట్టేస్తారు. వీరిలో పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే అది ఎంత కష్టమైనా సరే పట్టు వదలకుండా సాధించే వరకు నిద్రపోరు. స్నేహానికి వీరిచ్చే విలువ చాలా గొప్పది. తమను నమ్మిన వారి కోసం ప్రాణాలకు సైతం తెగించి గుణం వీరిలో ఉంటుంది. కానీ అదే సమయంలో ఎవరైనా తమను వెన్నుపోటు పొడిస్తే మాత్రం వారిని అస్సలు క్షమించరు. ప్రతీకారం తీర్చుకోవాలనే తపన వీరిలో అంతర్లీనంగా ఉంటుంది. సరైన సమయం కోసం వేచి చూసి తమను గాయపరిచిన వారికి బుద్ధి చెప్తారు. వీరి వ్యక్తిత్వం చాలా రహస్యంగా ఉంటుంది. తమ మనసులోని మాటలను అందరితో పంచుకోరు. కేవలం అత్యంత సన్నిహితులకు మాత్రమే తమ అసలు స్వరూపాన్ని చూపిస్తారు. వీరు చాలా స్వతంత్ర భావాలు కలిగిన వారు. ఎవరి కింద పని చేయడానికి ఎక్కువగా ఇష్టపడరన్నమాట. మరి తమ సొంత నిర్ణయాలతోనే ముందుకు సాగాలి అని కోరుకుంటూ ఉంటారు. ప్రేమ విషయంలో వృశ్చిక రాశి వారు చాలా తీవ్రంగా ఉంటారు. తమ భాగస్వామి పట్ల అమితమైన అనురాగాన్ని చూపిస్తూనే ఒక్కొక్కసారి అధికమైన అధికారాన్ని చలాయించాలని చూస్తారు. వీరిలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. కష్ట సమయాలలో కూడా అధైర్యపడకుండా పోరాడే శక్తి వీరి సొంతమని చెప్పుకోవాలి. వీరు ఎంచుకున్న రంగం ఏదైనా సరే అందులో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలనే పట్టుదల వీరిని అందరికంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది. వీరి చూపులు చాలా తీక్షణంగా ఉంటాయి. ఎదుటి వారి కళ్ళల్లోకి చూసి వారి మనసులో ఏముందో కనిపెట్టగల సామర్థ్యం వీరికి ఉంటుంది. సామాజికంగా వీరు అందరితో కలవడానికి సమయం తీసుకుంటారు. కానీ ఒక్కసారి ఎవరితోనైనా బంధం ఏర్పడితే అది జీవితాంతం కొనసాగాలని కోరుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశి వారు కష్టపడే తత్వానికి మారుపేరు. శారీరక శ్రమ కంటే మానసిక శ్రమను ఎక్కువగా ఇష్టపడతారు. మరియు క్లిష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలను కనిపెట్టడంలో వీరు దిట్ట. కొన్నిసార్లు వీరి మొండితనం వల్ల ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఆ మొండితనమే వీరిని విజయ పదంలో నడిపిస్తుంది. వీరు అబద్ధాలను అస్సలు సహించలేరు. నిజాయితీగా ఉండేవారికి ఎప్పుడూ అండగా నిలుస్తారు. ఆధ్యాత్మిక పరంగా కూడా వీరికి మంచి అవగాహన ఉంటుంది. గూఢమైన మరియు రహస్య విద్యల పట్ల వీరికి అమితమైనటువంటి ఆసక్తి ఉంటుంది. మొత్తానికి వృశ్చిక రాశి వారు ఒక నిగూఢమైన సముద్రం వంటి వారు. ఆ సముద్రం పైన ప్రశాంతంగా ఉన్న లోపల మాత్రం ఎంతో సంపదను మరియు శక్తిని దాచుకుని ఉంటుంది. వీరిని అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు. కానీ వీరిని అర్థం చేసుకున్న వారికి వీరిచ్చే గౌరవం మరియు ప్రేమ వెలకట్టలేనివి. ఈ రాశి వారు తమ కోపాన్ని నియంత్రించుకోగలిగితే జీవితంలో తిరుగులేని నాయకులుగా ఎదుగుతారు మరియు సమాజంలో కూడా గొప్ప గుర్తింపును పొందుకోగలుగుతారు. మీ రాశి చక్రం ప్రకారం మీరు చాలా సున్నిత మనుషులు.
ఇతరులను మేలు చేయాలని చూస్తారు కానీ దురదృష్టవశాత్తు మీకు ఎదురు దెబ్బలే తగులుతూ ఉంటాయి. మీరు నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేయటం లేదా మీ కష్టాన్ని వేరొకరు దోచుకోవడం వంటివి చూసి మీరు ఎంతో కుంగిపోయారు. మీ కన్నీళ్లు ఎవరికీ కనిపించవు కానీ మీ మనసు లోపల పడుతున్న బాధ వర్ణనాతీతం. అయితే ఇక్కడే మీరు ఒక విషయాన్ని గమనించాలి. దైవం ఎప్పుడు ఒకరిని పూర్తిగా వదిలివేయదు. మీ కష్టాలన్నీ తీరిపోయే సమయం ఆసన్నమైంది. ఈ 48 గంటల్లో మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుంది. అది కేవలం ధన రూపంలోనే ఉండాలని లేదు. అది ఒక అద్భుతమైన అవకాశ రూపంలో కావచ్చు, లేదా మీకు ఎంతో కాలంగా వేధిస్తున్న ఒక వివాదం నుండి విముక్తి కావచ్చు. మీ శత్రువులు కూడా మీ ఎదుగుదలను చూసి నోరు వెళ్ళబెట్టే రోజులు ఇవి. మీ రాశిలో ఉన్న గ్రహాల కదలికలు మీకు అనుకూలంగా మారుతున్నాయి. కాబట్టి మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక స్పష్టత కనిపిస్తుంది. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు లేదా మీరు చేసిన కష్టానికి ఫలితం రావడం లేదని బాధపడేవారు ఇప్పుడు ఆ ఫలితం మీ ముందుకు వస్తుంది. మీరు పడుతున్న ఆ ఆవేదన అంతా ముగింపు దశకు చేరుకుంటుంది. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. మీరు ఎదుర్కొన్న అవమానాలు మీకు పాఠాలుగా మారుతాయి. ఇప్పుడు ఆ పాఠాలే మిమ్మల్ని ఒక విజేతగా నిలబెడతాయి. గుర్తుపెట్టుకోండి, మీ చుట్టూ ఉన్న పరిసరాలు మారుతున్నాయి. మీలో ఒక కొత్త ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే వేళ ఇది. ఎవరైతే మిమ్మల్ని చిన్న చూపు చూశారో వారే మీ దగ్గరకు వచ్చి సహాయం కోరే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఆర్థికంగా కుదుట పడటమే కాకుండా మీ వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. భయం అనేది మీ దరి చేరనివ్వకండి. ఎందుకంటే మీ వెనుక ఒక దైవశక్తి ఉంది. అది మిమ్మల్ని నడిపిస్తుంది. ఈ 48 గంటల్లో మీరు చేసే నిర్ణయాలు మీ రాబోయే 10 ఏళ్ల జీవితాన్ని శాసిస్తాయి. కాబట్టి ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. అలాగే మీ మనసులో ఉన్న భయాలను వదిలేయండి. మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి. ఇప్పటి వరకు మీరు ఎదురు చూసిన ఆ శుభ గడియలు మీ చెంతకు చేరుతాయి. మీరు దేనికైతే అర్హులో అది మీకు లభించి తీరుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రకృతి కూడా మీకు సహకరిస్తుంది. మీ రాశిలో ఉన్న దోషాలన్నీ పటాపంచలు అయిపోతూ ఉన్నాయి. మీరు ఏ రంగంలో ఉన్నా సరే అందులో మీకు తిరుగులేని విజయం లభిస్తుంది. ఈ కష్టాల నుండి గట్టెక్కే మార్గం మీకు సుగమం అవుతుందని గుర్తుపెట్టుకోండి. మీ మనసును నిర్భయంగా ఉంచుకోండి. మీ జీవితంలోని చీకటి రోజులు ముగిసిపోయాయి. వెలుగు రేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ 48 గంటల సమయాన్ని వృధా చేయకండి. దైవ ధ్యానంలో గడపండి మరియు మీ అంతరాత్మ చెప్పే మాటలను వినండి. మీ కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మారే సమయం ఇదేనని గుర్తుంచుకోండి. మీరు గమనించినట్లయితే గత కొద్ది రోజులుగా మీ ఆలోచనల్లో అలజడి ఎక్కువగా ఉంది. ఒక పని మొదలు పెడితే అది మధ్యలోనే ఆగిపోవడం లేదా చివరి నిమిషంలో చేజారిపోవడం వంటివి మిమ్మల్ని తీవ్రంగా నిరాశకు గురి చేస్తున్నాయి. కానీ ఇప్పుడు గ్రహాల స్థితిగతులు మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా మీ రాశి అధిపతి యొక్క అనుకూలత వల్ల మీలో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే అది తిరిగి రావడం లేదా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలు వసూలు కావడం వంటివి జరుగుతాయి. సమాజంలో మీ స్థాయి అనేది పెరుగుతుంది. మీ మాటలకు ఎదురు ఉండదు. మీరు చెప్పే విషయాలను 10 మంది శ్రద్ధగా వింటారు. ఈ 48 గంటల సమయంలో మీరు చేసే ప్రయాణాలు కూడా లాభదాయకంగా ఉంటాయి. మీరు ఏదైనా కొత్త వస్తువులను లేదా ఆస్తిని కొనుగోలు చేయాలి అనుకుంటే దానికి తగిన సమయం ఇదే. మీరు పడుతున్న మానసిక సంఘర్షణలన్నీ ఒక్కసారిగా మేఘాలు విడిపోయినట్లుగా విడిపోతాయి. సూర్యుని కాంతి మీ జీవితాన్ని ప్రకాశవంతం చేయబోతుంది. మీరు నమ్మిన సిద్ధాంతాలు మీకు తోడుగా ఉంటాయి. మీ కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. సంతానం లేని వారికి కూడా సంతాన యోగం లేదా పిల్లల చదువుల విషయంలో ఉన్న ఆందోళనలు తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. వైద్యుల ఖర్చులు తగ్గుతాయి. మీరు మానసికంగా ధైర్యంగా ఉంటేనే తప్ప ఈ అద్భుతాలను ఆస్వాదించగలరు. శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండడం మంచిది, కానీ వారి గురించి ఆలోచిస్తూ మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి. మీరు ఎదుగుదలను చూసి ఈర్ష్యపడేవారు ఎప్పుడు ఉంటారు, కానీ వారి నీడ కూడా మీ పైన పడదు. అంతటి రక్షణ మీకు లభిస్తుంది.
ఇక రాబోయే 48 గంటల్లో మీ రాశికి లభించబోయే ఆ డబ్బు కంటే విలువైనది ఏమిటంటే అది మనుషుల మధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమ, ఆప్యాయత, గౌరవం మరియు సమాజంలో మీకు దక్కే గొప్ప గుర్తింపుతో పాటుగా సంపూర్ణమైన మనశ్శాంతి. ఇన్ని రోజులు మీరు ఎంత సంపాదించినా లేదా సంపాదించడానికి ఎంత ప్రయత్నించినా మీ మనసులో ఒక రకమైన వెలితి ఉండేది. కానీ ఇప్పుడు మీకు లభించేటువంటి ఆత్మీయత మీ మనసులోని గాయాలను పూర్తిగా మాన్పుతుంది. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ ఒకరు మనపై చూపించే నిజమైన ప్రేమ మరియు సమాజం మనకు ఇచ్చే గౌరవం ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాయి. మీ కుటుంబ సభ్యుల నుండి మీరు ఆశించిన మద్దతు మీకు లభించబోతుంది. ముఖ్యంగా మీకు అత్యంత ఆత్మీయులైన వారు మీ కష్టాన్ని గుర్తించి మీకు అండగా నిలబడతారు. ఆ సమయంలో మీకు కలిగే ఆనందం కోటి రూపాయలు ఇచ్చినా రాదు. అలాగే మీరు చేసే వృత్తి లేదా వ్యాపార రంగంలో మీ ప్రతిభకు తగిన గౌరవం దక్కుతుంది. అందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునేలా మీ గుర్తింపు అనేది పెరుగుతుంది. ఈ గౌరవం అనేది మీరు గతంలో చేసిన మంచి పనుల వల్ల మీకు దక్కుతున్న ప్రతిఫలం. ప్రేమ అనేది మనిషిని బ్రతికిస్తుంది. ఆప్యాయత అనేది మనిషికి ధైర్యాన్ని ఇస్తుంది. మీరు ఒంటరి వారని భావించిన క్షణాలలో కూడా మీకు తోడుగా నిలిచే ఒక గొప్ప వ్యక్తి పరిచయం కావడం లేదా ఉన్న వ్యక్తులే మీ పైన అమితమైన ప్రేమను కురిపించడం జరుగుతుంది. దీనివల్ల మీరు ఒక కొత్త ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ఇప్పటి వరకు మీరు డబ్బు వెనక పరిగెత్తి అలసిపోయి ఉండవచ్చు. కానీ ఈ 48 గంటలు మీకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తాయి. మనుషుల విలువను తెలియజేస్తాయి. గౌరవం అనేది సంపాదించుకుంటే వచ్చేది. అది మీకు ఇప్పుడు పుష్కలంగా లభిస్తుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. 10 మందిలో మీరు వెళ్ళినప్పుడు మీకు ఇచ్చే మర్యాద చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇది మీ ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది. ఆప్యాయతతో కూడిన పలకరింపులు మిమ్మల్ని ఎంతో ప్రశాంతంగా ఉంచుతాయి. నిజమైన ఆనందం డబ్బులో లేదు, మనం ప్రేమించే వారి కళ్ళల్లో ఉండే నవ్వులో ఉందని మీరు గ్రహిస్తారు. ఈ 48 గంటల్లో మీరు పొందే ఈ గుర్తింపు మీ కెరియర్లో కూడా మీరు ఎంతో ఉపయోగపడుతుంది. ఉన్నత అధికారుల నుండి లేదా తోటి వారి నుండి మీకు ప్రశంసలు అందుతాయి. మీ వ్యక్తిత్వానికి ఒక కొత్త మెరుపు వస్తుంది. లోకం మిమ్మల్ని చూసే కోణం మారుతుంది. ఇంతకంటే విలువైనది జీవితంలో మరొకటి ఉండదు. ప్రేమ, ఆప్యాయత, గౌరవం అనేవి మనిషికి ఇచ్చే శక్తి అపారమైనది. ఈ అద్భుతమైన అనుభూతులతో పాటుగా మీకు ఎంతో కాలంగా దూరమైన మనశ్శాంతి కూడా లభిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. ఆ ప్రశాంతత ఇప్పుడు మీ సొంతం కాబోతుంది. మీ ఇంటి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది. గొడవలు, కలహాలు తొలగిపోయి అందరూ ఐక్యంగా ఉంటారు. మనిషికి మనశ్శాంతి ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు. ఆ మానసిక బలం మీకు ఇప్పుడు లభించబోతుంది. మీరు రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. ఎటువంటి చింతలు లేకుండా మీ జీవితాన్ని గడపవచ్చు. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనలో మార్పు రావడం వల్ల మీరు ఎంతో సంతోషిస్తారు. మనుషుల నిజస్వరూపాలు బయటపడతాయి. ఎవరు మీకు హితం కోరుకున్నారు, ఎవరు మీకు హాని తలపెడుతున్నారు, ఒక స్పష్టత వస్తుంది. దీనివల్ల మీరు భవిష్యత్తులో ఎటువంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడవచ్చు. మీకు దక్కే ఈ గౌరవం మీ వృత్తిలో మీ పదోన్నతి లేదా జీతభత్యాలు పెంపునకు కూడా కారణం కావచ్చు. కానీ ఈ ఆర్థిక అంశాల కంటే కూడా మీకు లభించే గుర్తింపు మీరు పడ్డ కష్టానికి ఒక సార్థకతను ఇస్తుంది. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీరు ఎదుర్కొంటున్న సవాళ్ళు మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. సమాజంలో మీ ప్రతిష్ట ఇముడుతుంది మరియు మీరు వెళ్ళే దారిలో ఉన్న ముళ్ళు తొలగిపోతాయి, పూలబాటగా మారుతుంది. భగవంతుని కృప వల్ల మీ ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోతుంది. ఈ 48 గంటలు మీరు పొందే అనుభూతి జీవితాంతం మీతోనే ఉంటాయి. మీరు పొందే ఆ మర్యాద మీ కుటుంబానికి గర్వకారణంగా మారుతుంది. కష్టపడడం మీ వంతైతే ఫలితాన్ని ఇవ్వడం భగవంతుని వంతు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈ శుభ గడియలను సాదరంగా ఆహ్వానించండి. ప్రతి నిమిషాన్ని ఆస్వాదించండి. మీ జీవితం ధన్యం అవబోతుంది. మీ గౌరవం, మర్యాద, ఆప్యాయత కలకాలం ఇలాగే ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ మార్పును మనస్ఫూర్తిగా స్వీకరించండి. ఈ 48 గంటల్లో మీకు కలిగే ఆ మనశ్శాంతి కేవలం బాహ్య పరిస్థితుల వల్ల వచ్చేది కాదు. అది మీ లోపల కలిగే ఒక గొప్ప పరివర్తన. ఇప్పటి వరకు మీకు ఎదుటివారి కోసం లేదా సమాజం కోసం బ్రతికారు, కానీ
ఇప్పుడు మీకోసం మీరు బ్రతకడం అంటే ఏంటో తెలుసుకుంటారు. మీకు మీరే ఒక గొప్ప ప్రేరణగా మారుతారు. మీలోని ప్రతిభను మీరు గుర్తించడం వల్ల వచ్చే ఆత్మతృప్తి వర్ణనాతీతం. అలాగే మీ మిత్రుల నుండి లేదా రక్త సంబంధికుల నుండి మీరు ఆశించని రీతిలో సర్ప్రైజ్ లేదా ఒక మంచి వార్త వినబోతున్నారు. అది మీ హృదయాన్ని ఆనందంతో నింపి వేస్తుంది. ప్రేమ అనేది కేవలం ఇచ్చిపుచ్చుకోవడమే కాదు, ఒకరికి ఒకరు అర్థం చేసుకోవడం. ఆ అవగాహన మీ బంధాలలో పెరుగుతుంది. వివాదాలు ఉన్న చోట రాజీ కుదురుతుంది. మనస్పర్ధలు విడిపోయి ఆప్యాయత చిగురిస్తుంది. ఈ అద్భుతమైన గుర్తింపు వల్ల మీలో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అది మిమ్మల్ని ఏ కార్యంలోనైనా విజేతగా నిలబెడుతుంది. మీ కళల్లో ఒక మెరుపు, మీ మాటల్లో ఒక స్పష్టత కనిపిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రత్యేకమైన ఆకర్షణను కలిగి ఉంటారు. ప్రజలు మిమ్మల్ని గౌరవపూర్వకంగా చూస్తారు. ఇది మీ జీవితానికి ఒక కొత్త అర్థాన్ని ఇస్తుంది. డబ్బు సంపాదించడం సులభం కావచ్చు, కానీ ఇలాంటి విలువలను సంపాదించడం చాలా కష్టం. ఆ అదృష్టం మీ రాశి వారికి ఇప్పుడు ప్రాప్తిస్తుంది. కాబట్టి భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అద్భుతమైన సమయాన్ని మీ జీవితంలో మలుపుగా మార్చుకోండి. భవిష్యత్తులో మీరు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఈ 48 గంటలు మీరు పొందిన ఆ గౌరవం, ఆ ప్రేమ మీ జీవిత ప్రయాణంలో అత్యంత మధురమైనవిగా గుర్తుండిపోతాయి. చివరిగా ఈ 48 గంటల కీలక సమయంలో మీరు చేయవలసిందల్లా కేవలం దైవం పట్ల పూర్తి నమ్మకాన్ని ఉంచడం మాత్రమే. ఎందుకంటే మనిషి ప్రయత్నం వెనుక దైవబలం తోడైనప్పుడే జీవితం అనేది సంపూర్ణమవుతుంది. ముఖ్యంగా మీ ఇష్ట దైవాన్ని మరియు కులదైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. మీ జీవితంలో ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోవాలని మీ కులదైవానికి దీపారాధన చేసి నమస్కరించుకోండి. మన పెద్దలు చెప్పినట్లు కులదైవం రక్షణ కవచంలా ఉండి మనల్ని ఆపదల నుండి కాపాడుతుంది. కాబట్టి ఈ 48 గంటల సమయంలో వీలైతే మీకు మీ ఇష్ట దైవానికి సంబంధించిన అష్టోత్తరాలు లేదా స్తోత్రాలను పఠించండి. దైవ ప్రార్థన వల్ల మీ మనసులోని ఆందోళనలు తొలగిపోయి ఒక అద్భుతమైన ప్రశాంతత లభిస్తుంది. నమ్మకమే పునాదిగా మీరు చేసే ప్రతి పూజ లేదా ధ్యానం మీ చుట్టూ ఉన్న నకారాత్మక శక్తిని పారద్రోలి సకారాత్మక శక్తిని నింపుతుంది. భగవంతునిపై భారం వేయండి. మీ కష్టాలన్నీ ఆయన పాదాల చెంత పెట్టండి. అప్పుడు మీ భారమంతా దిగిపోయి మార్గం సుగమం అవుతుంది. నిత్యం దీపం వెలిగించి మీ మనసులోని కోరికను దైవానికి విన్నపించుకోండి. అప్పుడే మీ రాశికి ఉన్న గ్రహదోషాలన్నీ తొలగిపోయి అదృష్టం మీ తలుపు తడుతుంది. దైవబలం మెండుగా ఉంటే ఎంతటి క్లిష్ట సమయాన్నైనా సులభంగా దాటవచ్చు. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా భక్తితో భగవంతుణ్ణి ఆశ్రయించండి. మీ ఇష్ట దైవానికి హారతి ఇచ్చి మనసులోని భారాన్ని దించుకోండి. మీ కులదైవం దీవెనలు మీకు తోడున్నప్పుడు మీకు ఎదురే ఉండదు. దైవం మీద నమ్మకం ఉంచితే అసాధ్యమైనది కూడా సుసాధ్యమవుతుంది. కాబట్టి ఈ 48 గంటల కాలాన్ని దైవనామ స్మరణలో గడపండి. అప్పుడు మీరు ఆశించిన విలువైన గుర్తింపు, మనశ్శాంతి మీకు నిరంతరం లభిస్తాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ముందుగానే అందుతుంది. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.